పవన్ కళ్యాణ్ గారినైనా, లోకేష్ బాబు గారినైనా గానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని గానీ, ఏ నాయకుడినైనా సరే తిట్టే అర్హత అనేది ఎవ్వరికీ లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారినైనా సరే ఎవరిని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం, నోటికొచ్చినట్టుగా తిట్టడము, ఇవనేది కరెక్ట్ కానే కాదు. నేను గత 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటంటే ఒక్క మాట కానీ తిట్టింది లేదు. కానీ అసలు తిట్టాల్సిన అవసరం కానీ లేదు. కానీ ప్రశ్నించవచ్చు. ఏదైతే పథకాలు అందించడం లేదని, ప్రభుత్వం ఇవి చేయలేదని, అది చేయలేదని విమర్శించవచ్చు, తప్పు లేదు, విమర్శించవచ్చు. కానీ బాబు గారిని తిట్టడం, లోకేష్ బాబు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జగన్ గారిని తిట్టడం, ఇలా ఎవరినైనా తిట్టడం అనేది చాలా అంటే చాలా తప్పు అనేది తప్పు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా చాలా అంటే చాలా దారుణంగా. దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిద్దా? లేకపోతే జగన్ గారిని తిడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిద్దా? ఇలా తిట్టడం వల్ల ఏమి లాభం? నష్టం తప్ప. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మొన్న ఒక వీడియో చూసాం, చేబోలు కిరణ్ అతి దారుణంగా మాట్లాడాడు. అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేయకపోతే అది ఏరేలాగా ఉండేది, అది తర్వాత సంగతి, మ్యాటర్ అది మిగతాది. కానీ నిన్న మళ్ళీ ఇంకొకడు వీడు తాగి ఈయన్ని తిట్టడంలో తప్పులేదు. నేను కానీ తిట్టవచ్చు ఇలాంటి ఎదవలని. అంటే పర్సనల్గా తిట్టకూడదులే, ఇలాంటి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలనో ఒకసారి ఆలోచించండి మీరే. ఒకసారి వీడియో ఆడి వినిపిస్తా చూడండి. వీడు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసేంత మగాడు అయ్యాడు. వాడు తాగుబోతు నా కొడుకు. తాగుబోతు నా కొడుకు జగన్ గారికి ఛాలెంజ్ చేసేంత ఉంది ఈ ఎదవకి. అసలు జగన్ గారి కెపాసిటీ అనేది చాలామంది పెద్దోళ్ళే పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. ఇలాంటి ఇంకా ఇలాంటి బేవర్సగాళ్ళకి తాగి రోడ్ల మమ్మట తిరిగే ఇలాంటి ఎర్రిపుకు నా కొడుకులు కానీ జగన్ గారిని విమర్శించడం, జగన్ గారిని తిట్టడము ఎంతవరకు కరెక్టు? ఇలాంటి ఒకసారి ఈ సోది ముండ మాటలు వినండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 2029లో నువ్వు గెలవరా పూటా లంచా కొడుకా? నేను మగవాళ్ళకి మీరు చెబుతాలే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ కార్యకర్తల ఇంటికి బీకలేడు వీడు. కార్యకర్తల మీద కానీ మాకు గెలక. వీడు దొరికితే కార్యకర్తలు ఈయన కుక్కను కొట్టినట్టు కొడతారు. మళ్ళీ చూడు లాస్ట్లో ఆ పదం చూడు. 2029లో గెలిచిన తర్వాత 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. 2029 గెలిపించుకుంటారు. వైసీపీ కార్యకర్తలు అండగా నిలబడి ఈసారి సీఎంగా చేసుకునే బాధ్యత వైసీపీ కార్యకర్తలదే. ఖచ్చితంగా గెలిపించుకుంటారు. మరొకసారి వినండి. ఇంకా ఇన్ని బూతులు తిట్టకూడదు, కానీ ఇలాంటి ఎదవలను చెప్పుతో కొట్టాలి. ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పండి. సూటిగా ప్రశ్నిస్తున్నారంట. వైసీపీ కార్యకర్తలకు ప్రశ్నించడానికి గుద్దలో దమ్ముంటే, జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 2029లో నువ్వు గెలవరా పూటా లంచా కొడుకా? నేను మగవాళ్ళకి మీరు చెబుతాలే. నాది న్యాయమద్దల రాప్తా నియోజకవర్గం, చెన్నై కొత్తపల్లి మండలం. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే 2029లో గెలవరా లంచా కొడుకా? తెలుసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి తప్ప తాగి పిల్లల్ని వదిలిదెంగి రోడ్లు అమ్మటి కాగితాలు ఏరుకునే నా కొడుకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇట్లా నా కొడుకుల వల్ల టీడీపీ పార్టీకి, టీడీపీలో ఉన్న నాయకులకి చెడ్డ పేరు తప్ప మరొకటి ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ చేసే మగోడా ఈడు. పెద్దోళ్ళే పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. ఇలాంటి ఎర్రి నాయాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎంతవరకు కరెక్టు? ఇలాంటి ఎదవల్ని నిజంగా టీడీపీ కానీ సపోర్ట్ చేయకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ, లోకేష్ బాబు గారు యువ రక్తం,
జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం అన్నప్పుడు ఇలాంటి ఎదవల్ని దగ్గరకు కానీ రానియకూడదు. ప్రశ్నించాలి, అంతేగాని ఇలా బండబూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ సీఎంను పట్టుకొని అలా మాట్లాడడం. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి సంస్కృతి వస్తుంది, కానీ గతంలో అయితే లేదు. ఇది గత కొద్ది రోజుల నుంచి ఇది పాకుతుంది, విషం పాకుతుంది. ఇలాంటి మొక్క ఉండగానే తులిపేయాల. మొన్న ఒకడు ఇలానే మాట్లాడాడు, ఇప్పుడు ఇలానే ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ సీఎం గారిని పట్టుకొని అలా నోటికొచ్చినట్టు మాట్లాడడం.